నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో MBA చేశాను. ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా. కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు, నడవనీయలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందెళ్తున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘన స్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.